ఎస్ మొట్టమొదట తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు ఇది జరిగింది తునిలో కాబట్టి సంఘటన తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. దీనికి వాళ్ళకేం సంబంధం? ఖచ్చితంగా ఉంది. మన జనార్దన్ రావుకి జోగి రమేష్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ అయింది కదా. అట్లానే ఈ కామాంధుడు నారాయణరావు చేత ఆల్రెడీ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయించే ఉంటారు. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే ఈ లేటు వయసులో ఈ రోత కామ పనులు చేశాను నేనని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించి 2 రోజుల తర్వాత దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి అంటగట్టినా కూడా నెట్టేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఏం జరిగినా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దోచేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగడతారు. కాబట్టి ఇట్లాంటి సెల్ఫీ వీడియో రాష్ట్రంలో అంత అమాయకులు ఉన్నారా ప్రజలు? వీళ్ళు ఆ విధంగా వీడియోలు చేస్తారు. IVRS కాల్స్ కూడా చేస్తారు సార్ అవసరమైతే. కామాంధుడు నారాయణరావు వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారు, అందుకనే ఈ వయసులో కామ పనులు చేశాడు, అత్యాచార యత్నం చేశాడు. ఇలాంటి సిగ్గులేని ప్రభుత్వం కాబట్టి సార్ ఇలా సిగ్గా శర్మ ఈ ప్రభుత్వానికి. IVRS కాల్ చేశారు మొన్న అందరికి, అట్లానే దీన్ని కూడా కాల్ చేయించడానికి గ్యారంటీ అని చెప్పండి. ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంటగట్టం వీళ్ళకి అలవాటు కదా. ఈ రాష్ట్రంలో 16 నెలలుగా అత్యాచారాలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఆడవారిపై ఎవరన్నా అసభ్యకరంగా పోస్టులు పెడితే అదే ఆఖరి రోజు, ఎవరి మీద ఆఖరి రోజు తీసుకున్నావా నువ్వు? ఈ రోజు స్కూల్ పిల్లలు సార్ వీళ్ళు స్కూల్ ప్రిన్సిపాల్ మీద నైట్ వాట్సాప్ వీడియో కాల్స్ తెలుగుదేశం కోన రవికుమార్. మరి అది ఏం చర్యలు తీసుకున్నావు? అసహనం వ్యక్తం చేశాను, ఆగ్రహం వ్యక్తం చేశాను, సీరియస్ అయ్యాను. ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. దేనికండి ఇవన్నీ? ఒక్కొక్క సంఘటనలు చూస్తే చూడండి సార్. నజీర్ వెకిల్ చేస్ట్లో కోనేటి ఆదిమూలం వీడియోతో పోలీసులకు మహిళ ఫిర్యాదు, దళిత మహిళ వివోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వమన్న టీడీపీ కార్యకర్త, యువతపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి, యువతని మోసం చేసిన కేసులో టీడీపీ నేత తనయుడు అరెస్టు, ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అంచోడు మోసం, కేజీబీవీలో సీట్ ఇప్పిస్తా అంటూ ఒంటరి మహిళలకు లైంగిక వేధింపులు, గుంటూరులో బీజేపీ నేత నరేంద్ర కుమార్ రాసలీలలో, పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం, దళిత మైనర్ బాలికపై 6 నెలల పాటు రాప్తాడులో 6 నెలల పాటు టీడీపీ కార్యకర్తలు 6 నెలలు అత్యాచారం చేశారండి 14 మంది. పక్క మీదకి వస్తేనే బిల్లులు చేస్తాన్న టీడీపీ నేత, విద్యార్థుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, ఏది గుడ్లవల్లి ఇంజనీర్ కాలేజీలో బాలికను గర్భవతి చేసిన టీడీపీ కార్యకర్త, శ్రీకాకుళం జిల్లా 4 ఏళ్ల చిన్నారిపై బాలుడు లైంగిక దాడి, అనిత నియోజకవర్గంలో మహిళల దుస్తులు చింపి టీడీపీ నేతలు దాడి, పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు, జనసేన నేత కిరణ్ రాయల్ లైంగిక వేధింపులు బెదిరింపులు, సవిత ఇలాకాలో మహిళపై టీడీపీ కార్యకర్త దాడి, టీడీపీ నేత గాజుల రాసలీల వీడియోలు బహిర్గతం, పలాసలో 2 విద్యార్థులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకులు గ్యాంగ్ రేపు. ఇట్లా చదివితే ఇంకొక అరగంట పట్టిద్ది. ఇన్ని సంఘటనలు ప్రతిరోజు చెప్పారు కదా, వీళ్ళెవరికి ఆఖరి రోజు రాలేదు. ఇంకా ఆఖరి రోజు కాదు సార్, ఇంకా బయటకు వచ్చి ఇంకా స్వేచ్ఛగా చేస్తున్నారు. ఏమైందండి? మచ్చుమరుల అమ్మాయి వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళు ఎంతమందే తిరుగుతున్నారు, ఆ బిడ్డ మాత్రం లేదు, ఆ శవం దొరకలేదు సార్, ఆఖరి చూపు కూడా చూసుకోలేదు వాళ్ళు. ఒక ప్రభుత్వం శవం కూడా తీసుకురాలేదా? అంటే మీరు పట్టుకున్న వాళ్ళు శవం ఎక్కడుందో కూడా చెప్పలేదా? అంత అలాంటి దిక్కుమాలిన ప్రభుత్వంగా ఉందా? ఒక పక్క అత్యాచారాలు, ఒక పక్క హత్యలు, ఒక పక్క జోదాలు, ఓ పక్క కల్తీ మద్యం. ఈ రాష్ట్రాన్ని ఎలా తయారు చేశారంటే సార్, భ్రష్టు పట్టించారు. 70 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు, 70 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు ఈ రాష్ట్రాన్ని. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ ముందుకు స్టేట్మెంట్లు, ఈ రాష్ట్రం వెలిగిపోతుంది, ఈ రాష్ట్రం అద్భుతంగా ఉంది, 99 పైసలకు భూములు అమ్మేస్తే అద్భుతంగా ఉండిద్దా? రోజుకు ఒక రేపు జరుగుతూ ఉంటే అద్భుతంగా ఉన్నట్ట? ఏదైతే ఉద్యోగాలన్నీ పోతుంటే, పరిశ్రమలన్నీ ఏది MSM యూనిట్లు 2190 ఏదైతే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందా? ఇలాంటి అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంటే ఎవడన్నా వస్తాడు ఈ రాష్ట్రానికి? పెట్టుబడులు మళ్ళీ మనం శాంతి భద్రతలు ఏ సార్ జగన్ గారు తీసుకొని వచ్చిన MOU జగన్ గారు కుదుర్చుకున్నాయి, ఏదైతే NTPC నుంచి అన్ని జగన్ గారు కుదుర్చుకున్నాయి కాదు సార్. గ్రీన్ కోనో, NTPCనో, రిన్యూ ఎనర్జీయో అన్ని జగన్ గారు తీసుకొని వచ్చిన అదాని డేటా సెంటర్ అవన్నీ ఇప్పుడు దానికి సంబంధించిన భూముల కేటాయింపులు అన్నీ అయిపోయి వాటికి సంబంధించిన వస్తుంటే ఫలాలు ఇప్పుడు ఏదో అయిపోయిందని చెబుతారు వీళ్ళు. రైట్. నాగమణి గారు ప్లీజ్, ఏంటండి ఇది తునిలో జరిగినటువంటి ఘటన? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? అతను స్వయంగా చెప్తున్నాడు, నేను టీడీపీ కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నాడు. ఇది చాలా దారుణం అండి. మనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రావడమే కలి పురుషుడు ఎంటర్ అయ్యి ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాడండి వీళ్ళ రూపేణ. అందుకని ఇన్ని అరాచకాలండి ప్రతిరోజు కూడా. ఇది ఇంకా ఇంకా వేళ మనం చర్చిస్తున్నామండి. రాజమండ్రిలో సంఘటన గురించి చూడండి సార్. రాజమండ్రిలో సంఘటన, హాస్టల్లో చదువుకునే అమ్మాయి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తెచ్చుకుని వస్తానని పర్మిషన్ తీసుకుని వెళ్ళిన అమ్మాయిని ట్రాప్ చేసి లాడ్జికి తీసుకెళ్లి అక్కడ ఆ అమ్మాయిని రేప్ చేసి
అది చేయడం ప్రతి ఘటన అండి. ఇక్కడ తునిలో అంత చిన్న పిల్ల, అతను అంత వయసులో పెద్దవాడు, అది చేసింది కూడా కాకుండా అతను ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి. దానికి మా వైఎస్ఆర్సీపీ నుంచి మహిళా విభాగం నుంచి వెంటనే ఈవేళ పొద్దున్నే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడితే ఆ అమ్మాయి చాలా వరకు అన్ని చెప్పిందండి. ఇప్పటికి ఈ ఒక్కసారే కాదు, ఇది అప్పుడే 4వ సారి తీసుకెళ్దాం ఇలా లెటర్లు రాసి అని అమ్మాయి చెప్పింది. ఈ లోపు పోలీసులు అందరూ వచ్చి వీళ్ళెవరిని కూడా మళ్ళీ ఆ అమ్మాయిని ఏమైనా కలవనివ్వకుండా ఆ అమ్మాయితో ఇంకో స్టేట్మెంట్ ఇప్పించడానికి రెడీ అవుతున్నారండి. చేసిన తప్పుని వెనకేసుకొచ్చి వాళ్ళని శిక్షించడం పోయి ఈ పిల్లలకి వ్యతిరేకంగా చెప్పించేలాగా, వాళ్ళని రక్షించేలాగా, వీళ్ళ బాధ్యతలతోనే చెప్పించేలాగా చూస్తున్నారు. ఈవేళ ఈ సంఘటన, ఇందాక రాజమండ్రిలో సంఘటన, ఎక్కడ చూడండి రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల, బాలికల పట్ల అరాచకాలు. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఈ మద్యం కేసులు కానీ ఇవి కానీ ఏది చూసినా అరాచకం. ఈయన అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఇదన్నీ చేయడం, ఏమి అభివృద్ధి చేశారండి. ఇప్పుడు ఒక మనిషి విలువ, ఒక దుర్మార్గుడు వస్తేనే మంచి మనిషి విలువ తెలుస్తుందని ఇప్పుడు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి విలువ ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ప్రతి ఒక్కరికి ఎంత చక్కగా పరిపాలించారు, మహిళల పట్ల ఎలా ఉన్నారు. ఆ ముసలోడిని అందరూ చితకబాతున్నారు. రేపు 2వ ముసలోడి నుంచి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఒక వీడియో కూడా రిలీజ్ అవుతుంది. ఆడేం చెప్తాడంటే ఆ ముసలోడు త్వరలో ఆ వీడియోలో, ఇదంతా వైఎస్ఆర్సీపీ నాయకులే నాతో చేయించారు, వాళ్ళు చెప్పడం వల్లే నేను ఇలా చేశాను, లేకపోతే నేను చాలా మంచోడిని, ఆ వయసులో ఉన్నటువంటి చిన్న బిడ్డ జీవితాలతో నేను ఆడుకుంటానా, మాది చాలా పవిత్రమైనటువంటి పార్టీ, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు నన్ను బెదిరించి నాతో ఆ అమ్మాయితో అలా చేయమని బెదిరించడం వల్ల ఇలా చేశానని వాడి ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంత దౌర్భాగ్యం గతంలో మనం ఎప్పుడు చూసుండం. రైట్, థ్యాంక్ యూ అండి నాగమణి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.